జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధం ఇప్పుడు భారత్ చైనా మధ్య మరో కొత్త పోటీకి తెరలేపింది. అది కూడా ఏ చిన్న విషయం కోసమో కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని నడిపించేటటువంటి ఆయిల్ కోసం. ఇప్పటి వరకు భారత్ రష్యా దగ్గర నుంచి భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తా వస్తుంది. మనం కూడా గతంలో చాలాసార్లు దీని గురించి చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు చైనా కూడా రష్యా ఆయిల్ పైన ఎక్కువగా ఆధారపడడం మొదలుపెట్టింది. దీంతో ఇన్నాళ్ళు భారత్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నటువంటి రష్యా ఆయిల్ కోసం ఇప్పుడు చైనా కూడా గట్టిగానే పోటీ పడుతుంది. ఆగస్టులోనే చైనా రష్యా నుంచి రోజుకు దాదాపు 12.5 లక్షల బ్యారెల్స్ వరకు ఆయిల్ కొనుగోలు చేస్తా ఉన్నట్టు రోటర్స్ అయితే తెలిపింది. అయితే ఇక్కడే చాలామందికి ఒక అనుమానం రావచ్చు, ఈ విధంగా చైనా కూడా రష్యా ఆయిల్ కోసం గట్టిగా పోటీ పడితే మరి మన భారతదేశ పరిస్థితి ఏంది? మనకు కావలసినటువంటి ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? చైనా వల్ల భారత్కు రష్యా ఆయిల్ ఏమైనా దొరకకుండా పోతుందని చెప్పేసి అసలు విషయం ఏంటి అంటే, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా చైనాకు ఇరాన్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్ భారీగా తగ్గిపోయింది. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆయిల్ సరఫరా పైన కూడా ఈ ప్రభావం అనేది పడింది. పైగా ప్రపంచానికి అవసరమైనటువంటి ఆయిల్లో పెద్ద మొత్తంలో ఈ ఒక్క హోర్ముజ్ మార్గం గుండానే పోతుంది. అందుకే అక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా దాని ఎఫెక్టు ప్రపంచ ఆయిల్ మార్కెట్ మొత్తం మీద పడుతుంది. ఇకపోతే చైనా ఇరాన్ దగ్గర నుంచి భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తూ వస్తుంది. కానీ మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఒక్కసారిగా తగ్గిపోయింది. మరి ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ దిగుమతి చేసుకునేటటువంటి చైనా ఏమైనా చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? వెంటనే మరో దారి చూసుకునింది, అదే రష్యా. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా ఏంటయ్యా అంటే, ఇప్పుడు మన భారతదేశం 50% పైగా ఆయిల్ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటాం. మరి అలాంటప్పుడు మనకు పోటీగా చైనా వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటని చెప్పేసి చాలామంది ఇక్కడ డౌట్ వస్తుంది. దీని ప్రభావం ఇప్పుడు మన కొనుగోళ్ల పైన కూడా కనిపిస్తుంది. జూన్ జూలై నెలల్లో రష్యా నుంచి భారత్ రోజుకు 27 లక్షల బ్యారెల్స్కు పైగా ఆయిల్ను కొనుగోలు చేసింది. కానీ ఆగస్టులోది దాదాపు 18.7 లక్షల బ్యారెల్స్కు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఒక అంచనా అయితే వేస్తున్నారు. అయితే చైనా కూడా రష్యా ఆయిల్ కోసం పోటీ పడుతుంది కదా అని చెప్పేసి మన భారతదేశం కూడా ఏం చేతులు ముడుచుకొని కూర్చోాలా? ఎందుకంటే మనం కూడా ఒకే రష్యాను పట్టుకొని వేలాడడంలే. ఎక్కడ మంచి ధరకు ఆయిల్ దొరికితే అక్కడే కొనాలా, ఎక్కడి నుంచి సేఫ్గా ఆయిల్ను తీసుకురాగలిగితే అక్కడి నుంచి తీసుకురావాలి అన్న లెక్కలో భారత్ ఇప్పుడు ముందుకు పోతుంది. అంటే ఒకడు ఆయిల్ ఇవ్వకపోతే గతి లేనట్టు వాడి ముఖమే చూస్తా కూర్చోడానికి భారతం ఇక్కడ సిద్ధంగా లేదు. ఇప్పటికే వెనిజులా నుంచి భారత్ మళ్ళీ ఆయిల్ కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. బ్రెజిల్ నుంచి కూడా కొనుగోళ్లు పెరిగినాయి. యుఏఈ నుంచి కూడా భారత్ పెద్ద ఎత్తున ఆయిల్ తీసుకుంటుంది. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉన్నది. ఆయిల్ కొనడం ఒక ఎత్తు అయితే దాన్ని మన దేశానికి తీసుకురావడం మరో ఎత్తు. ఎందుకంటే ఒకవైపు ఈ హోర్ముజ్ జలసంధిలో యుద్ధం కారణంగా పరిస్థితులంతా కూడా పూర్తిగా మారిపోయినాయి. మరోవైపు ఎర్ర సముద్రంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే మన మంగళూరు రిఫైనరీ కూడా ఈ 2 దారులు తప్పించి మరో మార్గంలో ఆయిల్ను తీసుకురావడానికి ఏకంగా టెండర్ కూడా వేసింది. ఏదేమైనప్పటికీ చైనా ఆయిల్ మొత్తం లాక్కెళ్ళిపోయింది. భారత్కి ఆయిల్ దొరకడం లేదు అని చెప్పేసి అనుకోవడం మాత్రం పూర్తిగా తప్పు. రష్యా దగ్గర పోటీ పెరిగితే మరో దేశం నుంచి కొనాలా, ఒక దారి కష్టమైతే మరో దారి చూసుకోవాలా. ఎందుకంటే మనకు కావాల్సింది ఒక రష్యా ఆయిల్ మాత్రమే కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన దేశానికి కావాల్సినటువంటి ఆయిల్ ఆగకుండా రావాలా, అది కూడా మనకు కావాల్సినటువంటి ధరకు. అది అసలు విషయం. అయితే ఎవరు ఎక్కడుండేదా? మోడీ గారికి పండిపోయినాడు ఆయన. వీళ్ళు ఎన్ని చేసినా కూడా మన దేశానికి ఏం అవసరమో ఆయన కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాడు. అట్లుంటుంది మన నాయకత్వం అంటే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.